ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి చాలా అద్భుతమైన విషయాలు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చాలా స్పష్టమైన విషయాలు. అబ్రహాం గురించి మాట్లాడుతూ పౌలు గారు, అబ్రహాంకి 2 భార్యలు ఉన్నారు. ఒకరు దాసి, ఒకరు అంటే హాగరు, షారా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హాగరు వలన కూడా బిడ్డ పుట్టాడు, హాగరు వలన బిడ్డ పుట్టాడు, అలాగే షారా వలన కూడా బిడ్డ పుట్టాడు. హాగరు వలన అంటే దాసి వలన పుట్టిన పిల్లలలో దాసి పిల్లలు. అలాగే దేవుడు వాగ్దానం చేశాడు, షారాకు బిడ్డ పుడతాడు, ఆయన పేరు ఇస్సాకు అని చెప్పేసి. ఈయన వాగ్దాన పుత్రుడు. అయితే దేవుడి చిత్తంలో, దేవుని చిత్త ప్రకారం, దేవుడి ఇష్ట ప్రకారం వచ్చినటువంటి వాడు ఇస్సాకు. కానీ ఇస్సాకుని దాసి సంతానమైనటువంటి హాగరు కుమారుడు హింస పెడతా మొదలుపెట్టాడు, బాధ పెడతా మొదలుపెట్టాడు. అది తట్టుకోలేక ఈ యొక్క షారా గారు ఇస్సాకుని ఇబ్బంది పెడుతున్నటువంటి హాగరు కుమారుని హాగర్ని పంపేయటం జరిగింది. ఇక్కడ గమనించాలి ప్రియులారా, అసలు హాగర్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, షారా గారికి దేవుడు చేసిన వాగ్దానము ఆలస్యమైపోతూ ఉంది. దేవుడు చెప్పాడు, నువ్వు పిల్లల్ని కంటావు, నీకు పిల్లల్ని ఇస్తాను, నీకు బిడ్డని ఇస్తానని చెప్పాడు. దేవుడు చెప్పాడంటే చేస్తాడు. దేవుడు నమ్మదగినవాడు. కానీ సమయం, తగిన సమయంలో తగిన రీతిగా తగిన విధంగా దేవుడు చేస్తాడు. అందుకనే 1 పేతురు 5:6 దేవుడు చెప్తున్నాడు, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమని చేతి కింద దీన మనసుకుల అయ్యిండు. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యంలో ఉన్న సత్యం నీకు తెలిస్తే నువ్వేమి చేయవలసిన లేదు, ఎక్కడికో పరుగులు తీయవలసిన అవసరం లేదు, ఏదేదో చేయవలసిన అవసరం లేదు. సత్యము నువ్వు తెలుసుకుని నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్నట్లయితే అద్భుతం నిన్ను వెంబడిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? సత్యము నువ్వు తెలుసుకుంటే అద్భుతం నిన్ను వెంబడిస్తుంది. కాబట్టి ఇక్కడ సారా గారు దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని అలాగా ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో కూర్చుని ఉంటే, దయాప్రాప్తురాలు నీకు శుభమవును అని చెప్పి అద్భుతంగా ఆ సమయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆవిడ బిడ్డను కనేది. వింటున్నారా? ఆమె తొందరపడ్డది కాబట్టి బిడ్డ రాలేదు. అక్కడ దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయం వరకు వెయిట్ చేయాలన్నమాట. తొందరపడి నడిచిన వాడు దారి తొలగిపోతాడంట. అదే చేశారు వాళ్ళు, తొందరపడ్డారు. ఆగలేదు కాబట్టి హాగర్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ ఆగి ఉంటే హాగర్కి అవకాశం ఉండేది కాదు. సరే నాకు బిడ్డనిస్తాడు దేవుడు అని చెప్పి ఆగి ఆలోచించి సహనంతో మరి ఓపికతో ఉన్నట్లయితే అక్కడ ఏ విధమైనటువంటి అవకతవకలకు అవకాశం లేదు. ఆగలేదు కాబట్టి హాగర్ వచ్చింది అక్కడ. అంతే కదా, ఆగలేదు. నాకు పిల్లలు పుట్టరు, ఇంకా నేను పుట్టేదాకా ఆగలేను, నేను బిడ్డలకు అనేటువంటి సామర్థ్యం నాకు లేదు, ఎప్పటికి పుడతారో ఏంటో ఏమవుతారో, ఇంకా అయిపోయింది, మన చాప్టర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి నేను ఆగలేను, నాకు బిడ్డ కావాలి, కాబట్టి నా వల్ల కావట్లేదు కాబట్టి హాగర్ రావాల్సిందే అని చెప్పి ఈ యొక్క షారా గారు తన దాసిని తీసుకొచ్చి పెట్టింది. ఆవిడ ప్రత్యక్షమైంది అబ్రహాం గారి షారా గారికి మధ్యలో. కారణం షారా అమ్మ గారి యొక్క సహనం కోల్పోయింది కాబట్టి. పేషెన్సీ లేదు, ఓపిక లేదు, ఎదురు చూసే తత్వం లేదు. ఈరోజు మీ జీవితంలో మీ కుటుంబంలో సమస్యలు రావటం కారణం ఏంటి తెలుసా? మీ జీవితంలో అప్పుల పాలైపోయే కారణం ఏంటి తెలుసా? మీ జీవితంలో నిందల పాలైపోయే కారణం ఏంటి తెలుసా? మీ జీవితంలో ఏదో అద్భుతం దేవుడు చేస్తాడు అనేటువంటి విషయంలో మీరు తప్పుడు అడిగేస్తారు, తొందరపాటు తొట్టిల్లిపోయారు. దేవుడు చేసేవారు కాగలేదు, దేవుడు వచ్చేవారు కాగలేదు, దేవుడు ఇచ్చేవారు కాగలేదు. ఆమేన్. ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు ఇచ్చేంత వరకు ఆగినట్లయితే, దేవుడు నీకు ఇచ్చేంత వరకు నువ్వు ఆగినట్లయితే యెహోవా ఉత్తమమైనది అనుగ్రహిస్తాడు. దేవుడిచ్చిన బిడ్డ ఇస్సాకు, షారా ప్రోత్సాహంతో, సారా ప్రోద్బలంతో, సారా తొందరపడతనంతో వచ్చినటువంటి వాడు ఇస్మాయేల్. ఈరోజు మీ జీవితంలో చాలా రాకూడని వచ్చాయి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. జరగకూడనటువంటి సంఘటనలు మీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఊహించిన పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకనంటారు? ఎందుకని ఊహించిన పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయంటే దేవుడిదా లోపం? నో.
మన దేవుడు తగిన సమయంలో గమనించాలి, తగిన సమయంలో తగిన రీతిగా తగిన విధంగా హెచ్చించేటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ తగిన సమయం వరకు వినయ మనసుకులు ధన్యులు వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. ఒక పట్టణాన్ని కాపాడేవాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడే గొప్పవాడు, ధన్యుడు అంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు పట్టణాన్ని, కుటుంబాన్ని నేను కాపాడుతున్నావో లేదు, కానీ వాటన్నిటికంటే నీ మనసును కంట్రోల్ చేసుకోవాలి, నీ మనసును కాపాడుకోవాలి. అది గొప్పతనం అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. వింటున్నారా? కాబట్టి నువ్వు ఏదేదో పెద్ద పెద్ద చేసావు కాదు, నీ మనసు స్వాధీనంలో ఉన్నదా? ఒక పదం వాడతారు చాలామంది, నాకు షార్ట్ టెంపర్ అండి. షార్ట్ టెంపర్. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నా నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో కార్యం చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? కానీ నువ్వు అనుకున్న సమయంలో కాదు, దేవుడు అనుకున్న సమయంలో. హల్లెలూయా. దేవుడి సమయం కైరోస్ అంటారన్నమాట. దేవుడి సమయంలో కార్యాలు చేస్తాడు. కాబట్టి నీకు అనుకూలంగా దేవుడు ఉండాలనుకోవద్దు, దేవునికి అనుకూలంగా నువ్వు ఉండాలనుకోవాలి. నీ చిత్తానికి దేవుడు లోబడాలనుకోవద్దు, దేవుని చిత్తానికి నువ్వు లోబడాలి. ఆమేన్. వింటున్నారా? నీ చిత్తానికి దేవుడు లోబడాలనుకోవద్దు, నీ యొక్క ఆలోచనలకు దేవుని తీసుకురావద్దు. దేవుని యొక్క ఆలోచనలోకి నువ్వు వెళ్ళాలి, దేవుని చిత్తంలోకి నువ్వు వెళ్ళాలి. అప్పుడు అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడి యొక్క ప్రణాళిక బహు ఉన్నతమైంది, బహు ఉత్తమైంది, పక్కా ప్రణాళిక, నెవర్ ఫెయిల్, లోపం లేనటువంటి ప్రణాళిక. హల్లెలూయా. తిరుగులేని ప్రణాళిక. నువ్వేసిన ప్రణాళిక ఫెయిల్ అవ్వచ్చు, నువ్వేసిన ప్రణాళిక ప్రతికూలమైన ప్రణాళిక అవ్వచ్చు, నువ్వేసిన ప్రణాళిక ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవుని ప్రణాళిక ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. కాబట్టి దేవుని ప్రణాళికలోకి మనం వెళ్ళిపోవాలి, దేవుని చిత్తంలోకి మనం వెళ్ళిపోవాలి, దేవుని ఉద్దేశంలోకి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుల, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు నువ్వు వెళ్ళినట్లయితే, ఆ ఉద్దేశంలోకి నువ్వు వెళ్ళినట్లయితే, చూడండి, ఒక పేదింటి అమ్మాయి కోటీశ్వరుని చేసుకుంది అనుకోండి, ఈమె ఏం చేస్తుంది? ఆయన జీవితంలోకి అడుగు పెడుతుంది. కాబట్టి ఈమె జీవితం మారుతుంది, ఆయన జీవితం మారదు. ఆయన కోటీశ్వరుడు, ఆయనది అలాగే ఉంటుంది. సమస్తము నూతనంగా ఎవరికి మార్చబడుతుంది? ఈమెకి. ఈమె ఇల్లు మార్చబడుతుంది, ఈమె బట్టలు మార్చబడతాయి, ఈమె ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చబడుతుంది. ఎవ్రీథింగ్ చేంజ్. ఎందుకని? ఈమె కోటీశ్వరుని చేసుకుంది కాబట్టి, గొప్ప వ్యక్తిని చేసుకుంది కాబట్టి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈమె గొప్ప వ్యక్తిని చేసుకుంది కాబట్టి. అలాగే మన యొక్క ఆలోచనలు గొప్పగా ఉండాలంటే గొప్ప వాని యొక్క ఆలోచనలకు మనం అడుగు పెట్టాలి. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి ఈయన పౌలు గారు. ఇదంతా వివరించుకుని వచ్చి, మనం దాసి బిడ్డలము కాదు, హల్లెలూయా, స్వతంత్రులం మనం వాగ్దానం ద్వారా వచ్చిన వాడు, మనం అబ్రహాము సంతానం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అబ్రహాము సంతానం అంటే ఇస్సాకు వస్తాడు, ఇస్మాయిల్ కూడా వస్తాడు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని అంటున్నాడు, కానీ దేవుడు అబ్రహాము, ఇస్మాయిలు అంటలేదు దేవుడు అక్కడ. చూడండి, అబ్రహాము వంశ క్రమం చెప్పేటప్పుడు ఇది మధ్యలో వచ్చాడు ఇస్మాయిలు. దేవుడు ఉద్దేశంలో లేనటువంటి వాడు, మనుషులు పెట్టి తెచ్చుకున్నటువంటిది. దేవుడు లెక్క చేయడు మనుషులు పెట్టినటువంటి సిద్ధాంతాలని. కాబట్టి ఈ రోజున మనుషులు పెట్టినటువంటి నియమాలను దైవోపదేశములని చెప్పి తలస్తూ ఉన్నారు చాలామంది. మా సేవకుడు ఇలాగ చేస్తారు కాబట్టి మేము సేవకుడిని కాదు అనుసరించవలసింది, సంఘాన్ని కాదు అనుసరించవలసింది, అందరూ చేస్తున్నారు కాబట్టి దాన్ని కాదు అనుసరించవలసింది. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి?
హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యానికి అనుకూలంగా ఉన్నదా మన ఆలోచన విధానం? దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నదా మన యొక్క ఆలోచన విధానం? మనం చేస్తున్నటువంటి దేవుని వాక్యానికి సరిపోయిందా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి. చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి. సర్వసత్యంలోకి నడిపిస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మామూలు సత్యం కాదు, సర్వసత్యం, సర్వము. నా సర్వం యేసయ్యా పాడతాం మనం. నిజమే, సర్వస్వం యేసయ్యా. నీ వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. అబ్బా, ఎంత బాగా పాడతామో, ఎంత నిమగ్నం అవుతామో. వచ్చావయ్యా, అక్కడ ఉంచావయ్యా. వచ్చాడేసే, అక్కడ ఉంచు, అక్కడే ఉంచు, అక్కడే ఉండేసేయా అని ఎక్కడ ఉంచావు? ఎక్కడో ఉంచేసావు. దేవుడిని ఇన్వాల్వ్ చేసుకోవట్లేదు నీ జీవితంలోకి, నీ జీవితంలోకి ఆహ్వానించట్లేదు. నువ్వు వెతకెళ్ళలేవని చెప్పి ఆయన వచ్చేసాడంట. ఓకే, మంచిదే. వచ్చేసి నేను ఎక్కడ ఉంచావు? నీ హృదయంలోనికి స్థానం ఇచ్చావా? వచ్చాడైనా తలుపు కొడతానే ఉన్నాడు 2000 సంవత్సరాల క్రితం నుంచి. నీ హృదయం ఓపెన్ అవ్వట్లేదు, నీ తలుపు ఓపెన్ అవ్వట్లేదు. నీ జీవితంలో సమస్యలతో నింపబడిపోయింది, బంధకాల చేత నింపబడిపోయింది. హృదయం అంతా వేదంతో నింపబడిపోయింది, సమస్యలతో నింపబడిపోయింది. యేసయ్య తడతా ఉన్నాడు. నో, హౌస్ఫుల్. చూసారు కదా, హౌస్ఫుల్. సినిమా టికెట్లు ఏం చేస్తారు? బోర్డు హౌస్ఫుల్ అని పెడతారు. ఏదైనా స్కూల్స్ కానీ ఏమన్నా ఫుల్ అయిపోయింది, హౌస్ఫుల్ అంటారు. అలాగే యేసయ్య వచ్చి నీ హృదయం అనేటువంటి తలుపుని తడుతుండే నువ్వు హౌస్ఫుల్ బోర్డు పెట్టావు. ఇక్కడ యేసయ్య హౌస్ఫుల్. ఇది దేనితోటి? చింతతో, వేదనతో, బాధనతో, సమస్యలతో, నిరుద్యోగంతో, గర్భఫలం లేనటువంటి పరిస్థితులతో, ఇరుగు పొరుగు వారన్న మాటలతో, ఆందోళనతో, అప్పులతో, ఎన్ని రోగాలు, ఇవన్నిటితో నింపబడిపోయింది. కాబట్టి హౌస్ఫుల్ యేసయ్య. హౌస్ఫుల్. నీ హృదయం ఫుల్ అనమాట. దేంతోటి? చింతతోటి, సమస్యతోటి నింపబడిపోయింది. దేవునికి స్థానం లేదు. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ హృదయాన్నంతా కూడా, నీ భారాన్నంతా కూడా, నీ వేదనంతా కూడా నా మీద వేసేసే. ఆమేన్. ఎవరన్నా చెప్తారా ఈ మాట? నీ అప్పు ఎంతో చెప్పి నేను తీర్చేస్తాను, నీకున్నటువంటి లోటు ఏంటో చెప్పి నేను సమకూర్చేస్తాను, నీకున్న బాధ ఏంటో చెప్పి నేను దాన్ని లేకుండా చేస్తాను. ఎవరు చెప్తారండి ఇలాగా? ఇంకా నా బాధ ఇదే అని చెప్తారు తప్ప ఎవరన్నాను నా సమస్య ఇదని చెప్తారు. కానీ నీ సమస్య ఏంటి చెప్పు, నేను తీరుస్తాను. హల్లెలూయా. నీ యొక్క అవసరత ఏంటో చెప్పు, నేను తీరుస్తాను. నీ యొక్క బంధకం ఏంటి చెప్పు, నేను విడిపిస్తాను. ఎవరు చేశారు ఇలాగా? మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరు చేశారు ఇలాగా? ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనుల్లో నువ్వు ఉన్నావా? అయితే దేవుడు నేను పిలిచినాడు, రా 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 నా దగ్గరికి రా. నా కాడి సులువుగా ఉంటుంది. నీ చింత యావత్తు నా మీద వేసేసాయి, నీ సమస్యలు నా మీద వేసేసాయి. నా వైపు చూడు. ఆమేన్. వింటున్నారా? నా వైపు చూడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నా వైపు చూడు. ఏమవుతుందంట? యెహోవా కొరకు ఎదురు చూసే నూతన బలం పొందుకుంటారు. నిరుత్సాహం ఉండదు. నిరుత్సాహమా నూతన బలమా? ఏది పొందుకుంటున్నాను? నిరుత్సాహమే. బ్రదర్ పెళ్ళి అవుతుందని చూసి నిరుత్సాహం వచ్చేస్తుంది, విశ్వాసం కోల్పోతున్నాను అంటే నువ్వేం చేస్తున్నావు? పెళ్లి కోసం ఎదురు చూస్తున్నావు, ప్రభు కోసం కాదు. బ్రదర్ వ్యాపారం లాభం వస్తుందని చెప్పి చూసి నిరుత్సాహం, నూతన బలం రావట్లేదు. ఎందుకని? వ్యాపారం కోసం చూస్తున్నాను. విచిత్రమైన విషయం ఏంటంటే, నువ్వు నిరుద్యోగమైనా, వివాహం కాకపోయిన వ్యక్తివైనా, ఏ సమస్యలు కూడా నువ్వు వెళ్తున్నా సరే, ఆ సమస్య వైపు చూసినంతకాలం, ఆ సమస్య వైపు నువ్వు వెంబడించినంతకాలం, ఆ సమస్య గురించి ఆలోచించినంతకాలం నీ జీవితంలో ఆలస్యం అవుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి బ్రదర్? దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకు, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. తర్వాత దేవుని వైపు నువ్వు చూసినట్లయితే
దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, ఎవని మనసు నా మీద అనుకుంటుంది వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. ఆమేన్. కోట్ల రూపాయలు నష్టపోయినా కానీ, ప్రతికూల సమస్యలు నిలబడి చేసినా కానీ, తెలుసో తెలియకో ఇరుక్కుపోయినా కానీ, మనం అందుకే లేవికాండం 24 వచ్చాం, సునాద సంవత్సరం జూబిలీ కన్ఫెషన్ చేస్తాం అనమాట. మనం తెలుసో తెలియకో మన యొక్క చెడు తలంపులు, చెడు ఆలోచనలు, సాతానుడి ప్రోద్బలం, ఏదో మనుషులు మన చుట్టూ ఉన్న మోసపూరిత మనుషుల వల్ల ఏ విధంగానైతేనేంటి మనం కోల్పోయినటువంటి దాన్ని తిరిగి సంపాదించుకునే సామర్థ్యం దేవుడు మనకి ఇస్తామన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి దక్కించుకునే సామర్థ్యం ఇస్తాడు. యుద్ధం చేయాలి, నువ్వు యుద్ధం చేయాలి. దావీదు సమస్తం కోల్పోయినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సైలెంట్గా ఉన్నాడు, ఏం చెప్పలేదు. ఎప్పుడైతే కోల్పోయినా కానీ, కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాడు, విచారణ చేశాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడిని అడిగాక దేవుడు సొల్యూషన్ చెప్తున్నాడు. నువ్వు సమస్తం కోల్పోయినా కానీ దేవుడు చూస్తూ ఉంటాడు కానీ పట్టించుకోడు. అదేంటండి? ఎస్, నువ్వు అనుమతి ఇవ్వందే దేవుడు ఈ కార్యం చేయడు. నీ హృదయం ఓపెన్ చెందే దేవుడు నీ హృదయంలోనికి రాడు, నీ జీవితంలోనికి రాడు, కలగజేసుకోడైనా. నువ్వు అవకాశం ఇస్తే కానీ, నువ్వు అనుమతిస్తే కానీ. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వండర్ఫుల్ ట్రూత్. ఇది సత్యం. నువ్వు అనుమతిస్తే కానీ నీ జీవితం ఏమి కలుగజేసుకోడైనా. ఆయన ఫోర్స్ చేయడు, ఆయన ఇబ్బంది పెట్టడు. కానీ ఆయన తినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తావా? ఆయన నీ తలుపు తడుతూనే ఉన్నాడు, నీ హృదయ ద్వారం దగ్గర నిలబడి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏ రోజైతే నువ్వు ఓపెన్ చేస్తావో, ఏ టైం అయితే నువ్వు ఓపెన్ చేస్తావో, వెంటనే వస్తాడు ఆయన. అది అర్ధరాత్రి అయినా పర్లేదు, మిడ్ నైట్ అయినా పర్లేదు, మిడ్ డే అయినా పర్లేదు, మార్నింగ్ అయినా, ఏ టైం అయినా సరే, నీవు నాకు మొర్ర పెట్టి నేను ఉత్తరం ఇస్తాను. నీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఎత్తకపోవచ్చు, నీ బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయొచ్చు, లేకపోతే నీకు బాగా అవసరం ఉంది ఫోన్ చేస్తావు, వాళ్ళ బ్యాటరీ పని చేయకపోవచ్చు, స్విచ్ ఆఫ్ అవ్వచ్చు. కానీ దేవుని యొక్క ఫోన్ నెంబర్ నెవర్. ఇర్మియా 33:3 అంటే 333 నెంబరు. ఆ నెంబర్ కాల్ చేసినట్లయితే నీవు నాకు మొర్రపెట్టు, వెంటనే నేను ఉత్తరం ఇస్తాను. ఎంతమంది ఉన్నా, ఎటువంటి వారైనా, ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి జటిలమైన సమస్య అయినా, వెంటనే 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 హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, వెంటనే వెంటనే అద్భుతం చేస్తారంట యేసయ్య. వెంటనే. మరి ఎందుకని బ్రదర్ మా జీవితంలో మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా పొందుకోలేకపోతున్నాం? ఎందుకని బ్రదర్ మా జీవితం ఏది జరగట్లేదు? ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. నీవు ఫోకస్ సమస్య మెచ్చి పెడుతున్నావు. నువ్వు ఫోకస్ అంత సమస్య గురించి ఆలోచన చేస్తున్నావు. దేవుడు చెప్పిన మాటకు నువ్వు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నావు. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతుకంటే నీకున్న సమస్యను, బాధని, చింతన పక్కన పెట్టేసి ఇన్ ద నేమ్ ఆఫ్ దేవుని ప్రశాంతను అనుభవించు, దేవుళ్ళు ఆనందించు, దేవుళ్ళు సంతోషించు, యెహోవాను బట్టి సంతోషించు. నీ హృదయ వాంఛలన్నీ తీరుతాయంట. హల్లెలూయా. నీ సమస్యను బట్టి చింతిస్తే నీ సమస్య తీరదు, నీ సమస్యను బట్టి ఏడిస్తే నీ సమస్య తీరదు, నీ సమస్యను బట్టి రోధిస్తే నీ సమస్య తీరదు. నీ సమస్యను 10 మందికి పాస్టర్లకు చెప్పి వాళ్ళ చేత ప్రేరేయించుకుని నీ సమస్య తీరదు. మరి ఏం చేయాలంట? యెహోవాను బట్టి సంతోషించు, అప్పుడు నీ సమస్యలు, నీ యొక్క హృదయ వాంఛలు అన్నీ తీరిపోతాయి అన్నది దేవుని వాక్యం. దేవుని వాక్యానుసారంగానే దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు పలకబడిన మాట, దేవుడు రాయించబడిన మాటను చెప్పిన ఆయన పనిచేస్తాడు. వాక్యానికి విరుద్ధంగా ఏమి ఇచ్చాడు? ఎందుకంటే అది వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుడైండెను. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడైనా ఒకేలా ఉంటాడు, ఎక్కడైనా ఒకేలా ఉంటాడు. ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తాడు, ఎలా చెప్పినా ఒకటే చెప్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వింటున్నారా? మారడు దేవుడు. దేవుని మనస్సు మారదు, దేవుని మాట మారదు, దేవుని యొక్క ఆలోచన మారదు. మరి నిన్వే పట్టణస్తుల విషయంలో దేవుడు ఏం చెప్పాడు? నాశనం చేస్తున్నాడు కానీ మార్చేసుకున్నాడు కదా మాట, తీసేసుకున్నాడు కదా మాట, ఆలోచన మారిపోయింది కదా. దేవుడు ఇలా గమనించాలి, దేవుడు ఆది అంతమై ఉన్నాడు. అంతము అంటే చివరికి ఆయన యొక్క ఫలితం ఏంటంట? అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆమేన్. భయపెట్టాడు దేవుడు. అవునంటే అవును, కాదంటే కాదు కదా. మరి ఎందుకు అలా చేశాడు? ఎస్, అవును. ఏంటి అవును? అంతటను అందరూ మారు మనసు పొందాలి. అది దేవుని ఉద్దేశం. వాళ్ళు చంపేయటం కాదు, మారు మనసు పొందేలా చేయటం. దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురావటం. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకురావటం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా చేయటం దేవుని యొక్క ఉద్దేశం. అంధకార చీకటి శక్తి నుంచి విడుదల పొందుకునేలా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి బంధకాలు తెంచివేయడం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నువ్వు రోగంతో జీవించడం దేవుని ఉద్దేశం కాదు.
నువ్వు సమస్యలతో జీవించడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు అప్పుల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. నీలో ఏ చిన్న రోగం ఉండటం దేవుని ఉద్దేశం కాదు. హల్లెలూయా, ఐ యామ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. నువ్వు చెప్పిన రోజున రోగం నీలో ఉండటానికి అవకాశం లేదు. కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తే, నువ్వు ఉంచుకుంటే ఉంటుంది. నీ ఇష్టం, నువ్వు ఉంచుకోవాలా తుంచివేయాలా అన్నది నీ ఇష్టం. హల్లెలూయా. నాలోకి రోగం ఎంటర్ అయింది, కానీ నేను యాక్సెప్ట్ చేసేసాను, అనుభవించాను కొంతకాలం. తర్వాత సత్యం తెలిసింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు దాసి కుమారులు కాదు, మీరు దాసులు కాదు, రోగానికి దాసులు కాదు, సమస్యకు దాసులు కాదు. ఆమేన్. స్వతంత్రం పొందాను నేను, స్వతంత్రం నేను తెలుసుకున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందేశాను, ఆయన గాయం ద్వారా నేను స్వస్థత పొందాను. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో స్వస్థత, యేసు నామములో అద్భుతం అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టాను. ఆమేన్. స్వస్థత నా స్వాస్థ్యము, స్వస్థత నా స్వాస్థ్యము, స్వస్థత నేను పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? స్వస్థత నేను పొందుకున్నాను. ఆమేన్. కాబట్టి నువ్వు నమ్మాలి, స్వీకరించాలి, పొందుకోవాలి. మళ్ళీ అనుమానం ఉండకూడదు నీకు. మళ్ళీ రోగం వస్తుందేమో, మళ్ళీ సమస్య వస్తుందేమో. ఆమేన్. నా జీవితంలో కూడా ఇలాగ పైల్స్ అనే సమస్య తగ్గిపోయింది అనుకున్నాను, కానీ మరలా కొంచెం తేడా అనిపించింది. మళ్ళీ ఏదో భయం అనిపించింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కర్స్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కర్స్ ఎవ్రీ డెమానిక్ పవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జీవమరణాల నాలుగు కోసం నో 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 ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఐఎమ్ నాట్ అగ్రీ. నేను యాక్సెప్ట్ చేయను, నేను అంగీకరించను. ఐ డోంట్ అగ్రీ. నేను యాక్సెప్ట్ చేయను. ఆ రోగానికి మళ్ళీ అవకాశం ఏమో నేను నాలో రావటానికి అవకాశం లేదు. ద్వారాలకు మూయబడ్డాయి, సమాధి చేయబడ్డాయి. హల్లెలూయా. వితౌట్ మెడిసిన్ ప్రియులారా, పైల్స్ అనేది చాలా పెద్ద సమస్య, మీకు అందరికీ తెలుసు. ఈ రోజుకి కొన్ని సంవత్సరాలుగా వితౌట్ మెడిసిన్ తోటి చికెన్ తింటున్నాను, బిర్యానీ తింటున్నాను, ఆల్ నైట్లు చేస్తున్నాను. ఏది చేసినా కానీ ఏది నాకు ఎంత మాత్రం హాని చేయదు అన్నట్టుగా నా యేసయ్య నాకు సంపూర్ణ స్వస్థత ఇచ్చేసాడు. హల్లెలూయా. యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య బాగు చేశాడు. ఆమేన్. ఇది సత్యం. ఈ సత్యాన్ని నువ్వు స్వీకరించు, ఈ సత్యాన్ని నువ్వు ప్రకటించు. మరలా నీ జీవితంలో రోగం ఉంటాకి వీలేదు, హెడ్ఏక్ ఉంటాకి వీలేదు, కాళ్ళు నొప్పులు ఉంటాకి వీలేదు, నడుము నొప్పి, మెడ నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి, ఏ నొప్పి ఉంటాకి వీలేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు లోపం లేని శరీరం. ఆమేన్. లోపం లేని మనస్సు నువ్వు ప్రకటించాలా. హల్లెలూయా. ఇటువంటి వాక్యం నువ్వు వింటే నీ జీవితంలో స్వతంత్రాలుగా నువ్వు జీవించగలుగుతావు. అంతేగాని కామన్లేండి, రోగాలు ఉంటాయిలేండి, జబ్బులు ఉంటాయిలేండి, సమస్యలు ఉంటాయిలేండి, నువ్వు నమ్మవనుకో, నువ్వు ఉంటాయి. నువ్వు ఏది వింటున్నావో అది తింటున్నావు, ఏది తింటావో దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేయటం. యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చింది నువ్వు సమస్య నుంచి విడుదల పొందాలని, నువ్వు కోల్పోయిన అధికారం నీకు దక్కించాలని. ఆమేన్. నువ్వు నష్టపోయిందని తిరిగి నీకు ఇవ్వాలని చెప్పి. హల్లెలూయా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. నమ్ముతున్నారా ప్రియులరా? జ్ఞానం గలవారితో సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడవుతాడు, ఆరోగ్యవంతులతో సహవాసం చేసేవాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? సో మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు? ఆరోగ్యవంతులతో సహవాసం చేస్తున్నారా? ఆరోగ్యవంతుల బోధ వింటున్నారా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. నిలుచున్నానని తలంచుకుని వాడు తాను సరిగ్గా నిల్చున్నాడో లేదో చూసుకోవాలంట. కాబట్టి నువ్వు సరిగ్గా నిల్చున్నావా? నువ్వు సరిగ్గా ఆరోగ్యంగా ఉన్నావా? ఆనందంగా ఉన్నావా? అద్భుతాలు చూస్తున్నావా? అద్భుతాలు పొందుకుంటున్నావా? అద్భుతాల గురించి బోధిస్తున్నావా? అద్భుతాలు అనుభవిస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. నేను అద్భుతాలను అనుభవించి అనుభవాలను బోధిస్తున్నాను. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అద్భుతాలను అనుభవించి ఆ అద్భుతాల యొక్క అనుభవాలు నేను బోధిస్తూ ఉన్నాను. ఆమేన్. అంతేగాని అద్భుతాలను వెంటబడతలేదు, అద్భుతాలు వెంట నేను పడతలేదు. అద్భుతాలను అనుభవించి ఆ అనుభవాలను నేను బోధిస్తూ ఉన్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి సమస్య గుండా నువ్వు వెళ్తున్నా సరే, ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, దేవుడు నమ్మదగిన వాడు. నమ్ముట నీ వలనైతే విశ్వాసం ద్వారా ప్రతిదీ నువ్వు సాధించగలుగుతావు. విశ్వాసం ద్వారా దేవుణ్ణి, ప్రియులారా, విశ్వాసం దేవుని ఆశ్చర్యపరిచింది. అవిశ్వాసం దేవుని ఆశ్చర్యపరిచింది. నువ్వు ఏ విధంగా దేవుని ఆశ్చర్యపరుతున్నావు? విశ్వాసంతోనా అవిశ్వాసంతో? నువ్వు ఏ విధంగా దేవుని ఆశ్చర్యపరుస్తూ ఉన్నావు? విశ్వాసంతో అవిశ్వాసంతో? ఆమేన్, 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 ఆమేన్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. విశ్వాసంతో అవిశ్వాసంతో ఏ విధంగా దేవుని ఆశ్చర్యపరుస్తూ ఉన్నావు? చెప్పాలి. ఏ విధంగా దేవుని ఆశ్చర్యపరుస్తూ ఉన్నావు? చూసారా, విశ్వాసం ఆశ్చర్యపరుస్తుంది దేవుని, అవిశ్వాసం ఆశ్చర్యపరుస్తుంది. గట్టిగా నవ్వున కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చిన కన్నీళ్ళు వస్తాయి. బాగా నవ్వండి పగలబడి. నవ్వి నవ్వి ఏడ్చిన వారు చాలామంది ఉంటారు, కన్నీళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి. ఏ రకమైన కన్నీళ్ళు? నవ్వటం ద్వారా వచ్చిన కన్నీళ్ళు ఆనంద బాష్పాలు అంటారు. అవే ఏడుపు ద్వారా వచ్చినటువంటి వాడిని అశ్రుని వాళ్ళు అంటారు కదా. కాబట్టి ఆ ఏడుపు ద్వారా వచ్చేటువంటి బాధతో వచ్చేటువంటివి. ఈరోజు ఏ ఉద్దేశంతో నీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి? ఆనందం ఎక్కువయ్యా, క్రొవ్వుని లేగదోళ్ళ వాళ్ళకి గంతులు వేయమంటున్నాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎప్పుడు గంతులు వేస్తారు మీరు? లేదు బ్రదర్, ఎవరేమన్నా అనుకుంటా. సరే, నీ గదిలోకి వెళ్ళు, ఎవరు చూడకుండా రహస్యం ముందు నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, స్తుతించు. హల్లెలూయా. నీకున్న గదిలోకి తలుపేసుకుని ఒక్కళ్ళవే ఉండు. ఓ గంతులు వేసి స్తుతించు దేవుణ్ణి, మహిమపరచు దేవుణ్ణి. నువ్వు దేవుడు ఉన్నట్టుగా చూసుకో, ఆనందించు. ఇట్లాంటివి మనం చేయం అసలే. అంతగా దేవునికి దగ్గర అయిన రోజు ఎప్పుడన్నా ఉందా నీకు? అంతగా దేవుని హత్తుకున్న రోజు ఎప్పుడన్నా ఉన్నదా నీకు? హల్లెలూయా. నా బలమంతా నీవేనయ్యా. ఎప్పుడన్నావు? నా బలము నా భర్త, నా బలము నా పిల్లలు, నా బలము మా పాస్టర్ గారు. వాళ్ళ బలహీనలే, వాళ్ళు కాదు నువ్వు గురిగా పెట్టుకోవాల్సింది, వాళ్ళు కాదు నువ్వు గోలుగా పెట్టుకోవాల్సింది. నా బలమంతా నీవేనయ్యా అని యేసయ్యను గురిగా పెట్టుకోవాలి, యేసయ్యను బలంగా పెట్టుకోవాలి, యేసయ్యను ఆశీర్వాదానికి వారసుడిగా చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ధర్మశాస్త్రముకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రము వినుటలేదా? హల్లెలూయా. ధర్మశాస్త్రం వింటలేదా? మీరు దాసిబిడ్డలా స్వతంత్రులా? దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసుడై ఉన్నాడు. దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారుడితో పాటు వారసుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు దాసి కుమారుడు అయితే వారసుడు కాదు, నువ్వు స్వతంత్రురాలి కుమారుడు కాబట్టి నువ్వు స్వతంత్రుడు. సహోదరుల, మనం స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాదు, దాసి కుమారులం కాదు, దాసులము కాదు, స్వతంత్రులము. మీరు కుమారులు. ఇంకెంతకు మించి ఏం చెప్పాలంటే, దేవుడు ఎంత స్వాతంత్రం ఇచ్చాడు. అరే బాబు, నువ్వు నా బిడ్డవో, నాదంతా నీదే, నా వారసుడు నువ్వే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా వారసుడు నువ్వే. కానీ నువ్వేం చేస్తున్నావు? సమస్యలకు వారసుడిగా చూసుకుంటున్నావు, ఇబ్బందుల్లో వారసులుగా చూసుకుంటున్నావు, ఇరుకుల్లో నువ్వు చూసుకుంటున్నావు. నో, దేవుని యొక్క ఉద్దేశం నువ్వు సమస్య నుంచి బయటపడతాం, ఇబ్బంది నుంచి బయటపడతాం, ఇరుకుల నుంచి బయటపడతాం, అంధకార శక్తి నుంచి విడుదల పొందుకోవడం. హల్లెలూయా. స్వతంత్ర జీవితాన్ని జీవించడం, స్వతంత్రంగా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. స్వాతంత్రుడిగా జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. ఉందా స్వాతంత్రం నీకు? ఇంకా అప్పుల సమస్యల్లో ఉన్నావా? అప్పుల బంధకాల్లో ఉన్నావా? అనారోగ్య బంధకాల్లో ఉన్నావా? నిరుద్యోగ బంధకాల్లో ఉన్నావా? నిందల బంధకాల్లో ఉన్నావా? లోన్ల బంధకాల్లో ఉన్నావా? ఈఎంఐల బంధకాల్లో ఉన్నావా? నో, అది దేవుని ఉద్దేశం కాదు. నువ్వు స్వతంత్రుడిగా ఉండాలి. ఆమేన్. స్వతంత్రమైన జీవితాన్ని జీవించాలి. హల్లెలూయా. తింటాకే స్వాతంత్రం లేదు, ఎందుకంటే షుగరు, బీపీ. ఉప్పు తింటాక లేదు బీపీ, తీపి తింటాక లేదు షుగరు. స్వతంత్రం లేదు.
బ్రదర్ జీవితంలో ఒకసారి షుగర్ వస్తే పోదు కదా. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పాడు. డాక్టర్ చెప్పింది ఫైనలా? డాక్టర్ చెప్పింది ఫైనల్లా? దేవుడు చెప్పింది ఫైనల్లా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు సుఖజీవంతో గడుచు సంవత్సరములు. ఆమేన్. సుఖజీవము. ఆమేన్. బీపీ ఉంటే అది సుఖజీవం ఎలాగవుతుంది? షుగర్ ఉంటే అది సుఖజీవం ఎలాగవుతుంది? నీలో బ్యాక్ పెయిన్ ఉంటే సుఖజీవం ఎలాగవుతుంది? నీలో ఏదో సమస్య ఏలుబడి చేస్తుంది, అది సుఖజీవం ఎలాగవుతుంది? సరే, నిద్ర పట్టపోకుండా నువ్వు ఉంటే, ఆ ఆందోళన నువ్వు ఉంటే అది సుఖజీవం ఎలాగవుతుంది? సుఖజీవంతో గడిచి సంవత్సరాలు దేవుడు నీకు ఇస్తాడంట. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సుఖంగా జీవిస్తున్నారా? సుఖంగా పడుకుంటున్నారా? లేదు బ్రదర్. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు బ్రదర్. సమస్యలు చుట్టుముట్టేస్తూ ఉన్నాయి. మా టార్గెట్స్ రీచ్ అవ్వట్లేదు. మా పిల్లల యొక్క బలహీనతలు, మా పిల్లల యొక్క సమస్యలు మా సమస్యలుగా అయిపోతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క జీవితంలో జరుగుతున్న సంఘటనలు నిద్ర పట్టనివ్వట్లేదు మాకు. ప్రియులారా, పిల్లల్ని మీ కొరకు పెంచొద్దు, దేవుని కొరకు పెంచి చూడండి. హల్లెలూయా. వింటున్నారా? వాళ్ళకి మంచి జాబ్ రావాలి, మంచి స్థితి రావాలి, మంచి పెళ్లి కావాలి, మంచి జీవితం ఉండాలి, ఇదే ఆలోచన. దేవా, వాళ్ళు నీ చిత్తానుసారంగా జీవించాలి, నీకు ఉపయోగకరంగా ఉండాలి, నీకు మహిమార్థంగా ఉండాలి. ఇలా చెయ్యమన్న ప్రార్థన, ఇలా చెప్పం మన పిల్లల గురించి. ఏ సేవకుడికి, ఏ సేవకుడి దగ్గర ఉద్యోగం రావాలని ప్రేర్ చేయండి, వాడికి మంచిగా సెటిల్ అవ్వాలని ప్రేర్ చేయండి, వాడికి మంచి సంబంధం రావాలని ప్రేర్ చేయండి. ఇదే మొదట నీ రాజ్యాన్ని, నీతిని వెతికితావు, అన్నీ వస్తాయన్న సంగతి నీకు తెలుసు, కానీ చెప్పవు. వింటున్నారా? అన్నీ నీకు తెలుసు, పాటించం. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. దేర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్, దేర్ ఇస్ నో రెవల్యూషన్. హల్లెలూయా. ప్రియులారా, బాధపడుతున్నారా? మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు వచ్చిన జబ్బుని బట్టి చేదైన ట్యాబ్లెట్లు ఇస్తాడు, ఇంజక్షన్ చేస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. ఇదంతా కూడా బాధే, నొప్పే. అవి నువ్వు తట్టుకుంటే ఆరోగ్యవంతుడు అవుతావు. కాబట్టి ఇది ఆరోగ్యవంతమైన బోధ. ఆరోగ్యవంతమైన బాధ కలిగిస్తుంది. మేలు కోరిన స్నేహితుడు గాయాలు చేస్తాడంట. మేలు కోరిన స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, మీ మేలు కోరినటువంటి వ్యక్తి నేను. మీ హృదయం గాయపడవచ్చు, మీకు అభ్యంతరాలుగా ఉండొచ్చు, మీ హృదయాన్ని నొచ్చుకునేలా చేసి ఉండొచ్చు ఈ మాటలు. కానీ ఇందులో సత్యమును గ్రహిస్తే నువ్వు స్వతంత్రాలుగా జీవిస్తావు. నీకున్న అప్పుని స్వతంత్రాలుగా జీవిస్తావు, నీకున్న అనారోగ్యాన్ని స్వతంత్రంగా జీవిస్తారు, నీకున్న బంధకాలను స్వతంత్రంగా జీవిస్తారు. బాధపడితే పడ్డా స్వతంత్రంగా జీవించడమే కాదండి. హాస్పిటల్లో ఉంటే ఉన్నాడు, అడ్మిట్ అయితే అయ్యాడు, నెల రోజులు ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు, ఏం చేసినా కానీ ఇరిగిపోయిన కాలు అతుక్కుని తిరిగి వచ్చాడు, కోల్పోయిన మెమరీ తిరిగి పొందుకుని వచ్చాడు. అది కదా అద్భుతం. ఎన్నాళ్ళు రెస్ట్లో ఉంటేంటి, ఎన్నాళ్ళ బాధలో ఉంటేంటి, సమస్తము తిరిగి దక్కించుకున్నాడు. అంతేగాని నువ్వు వెళ్లకుండా అదే కంటుకాలతోటి అదే సమస్య ఇంట్లోనే కూర్చుని సమస్య అంటూ బాధపడుతూ ఉంటుంటే. కాబట్టి మీరు పలకండి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సంవత్సరం చివరాఖరికి, ఈ సంవత్సరం ముగించే లోపలనే, ఒక్క మెడిసిన్ వాడకుండా నన్ను చేసినందుకు వందనాలు దేవా. ఈ సంవత్సరం ముగించే లోపలనే నాలో ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను పారద్రోలేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కర్స్ ఎవ్రీ డిసీజెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కర్స్ ఎవ్రీ సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కర్స్ ఎవ్రీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ డెమానిక్ పవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు శపించండి, సమస్యలను శపించండి, మీ జీవితం నిలబడిస్తున్న ప్రతి బంధకాల నుంచి విడుదల పొందండి. ఓహో హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. బలపరచబడుతున్నారా? సత్యం గ్రహించగలుగుతున్నారా? సత్యం గ్రహించిన వారు సంతోషంగా ఉంటారు. హల్లెలూయా. తలెత్తుకుని బ్రతుకుతారు. ఆమేన్. భయపడరు, దాక్కోరు. అమ్మో అప్పులు వస్తున్నారు, అమ్మో సమస్య, అమ్మో ఇబ్బంది, ఇది ఉండదు. సత్యముని తెలుసుకుంటే, దేవునికి నువ్వు కనెక్ట్ అయితే, నీ రాబడి అంతలో దశమ భాగం దేవుని కరెక్ట్గా ఇస్తున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో అనుభవించటం నేర్చుకున్నట్లయితే, వాక్యంలో సత్యాన్ని గ్రహించినట్లయితే నువ్వు స్వతంత్రుడివే. కాబట్టి స్వాతంత్రాన్ని చెప్పుకోవడం కాదు, ఏమి స్వాతంత్రించుకున్నావు, ఏమి స్వాతంత్రంతో కూడా జీవితం జీవిస్తున్నావు. హల్లెలూయా. స్వేచ్ఛగా నువ్వు స్వీట్ తినగలుగుతున్నావా? ఇందాకే నా పిల్లలు పట్టుకొచ్చి ఇచ్చారు, గులాబ్ జామ్ చేసింది, చక్కగా తిన్నాం. వస్తుంది మంచి స్వీట్, కానీ అమ్మో ఏముందంటే షుగర్ ఉంది కాబట్టి మనసు లాగుతుంది, ఆశ ఉంటుంది, కానీ నెరవేర్చుకోవటానికి అవకాశం లేదు.
స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ లేదు, ఫ్రీడమ్ లేదు. నిన్ను బందీ చేసేసింది. హృదయంలో ఆశ ఉంది కానీ అందుకోలేకపోతున్నావు. ఏంటంట దేవుడు చెప్తాడు, మీ దోషాలు మీకు నాకు అడ్డుగా వచ్చి అన్నట్టుగానే ఈరోజు సైతానుడు ఏం చేస్తాడంటే, నీవు చేసినటువంటి ఆ తప్పిదం నీకు స్వతంత్రం లేకుండా చేసేసేసి, నీకు సత్యం తెలియకుండా సైతానుడు చేసి నిన్ను మభ్యపట్టి, సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తాడు కదా, సత్యం తెలియకుండా చేసేస్తాడు, నిన్ను కళ్ళు మూసేస్తాడు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నా ప్రియులారా, వాక్యం వింటూ ఉన్నారు, జాగ్రత్త. ఎవరిది వింటున్నారు, ఎటువంటి ప్రసంగాలు వింటున్నారు, ఎటువంటి వాక్యాలు వింటున్నారు, ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? ఏలియాని వెంబడించిన ఎలీషా ఏలియా మీద ఉన్న 2 అంతల ఆత్మాభిషేకాన్ని పొందుకోగలిగాడు. అలాగే నువ్వు ఏ సేవకుడిని అనుసరిస్తూ ఉన్నావు, ఎటువంటి వ్యక్తులను వెంబడిస్తున్నావు, ఎటువంటి వాక్యాలు వింటూ ఉన్నావు, వాళ్ళ యొక్క అభిషేకం నీ మీదకి మరి రావడం జరుగుతుంది ప్రియులారా. అనుభవిస్తావు. జాగ్రత్తగా చూసుకుని, వాళ్ళ ఆరోగ్యవంతులే కాదా, వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వారా కాదా, అభివృద్ధి చెందుతున్నటువంటి వారా కాదా, ఆత్మానుసారంగా జీవిస్తున్నారా లేదా, అంధకార శక్తులు బయటకు పెట్టేశారు లేదా, స్వేచ్ఛా జీవితం జీవిస్తున్నారా లేదా, ఇంకేమైనా బంధకాలు ఉన్నారా, ఇంకా నొప్పులు ఉన్నారా, బాధలు ఉన్నారా? నో. అన్నిటినీ జయించాలి, దేవుని మహింపరచాలి. దేవుని యొక్క ఉద్దేశం యోహాను 16:3 మీకు శ్రమలు వస్తాయని చెప్పాడు. ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయని చెప్పాడు. అయినా సరే ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయిస్తారు. హల్లెలూయా. నేను జయించాను, మీరు కూడా జయిస్తారు. కాబట్టి మీరు దాసి కుమారులు కాదు, మీరు స్వతంత్రులు. ఆమేన్. మీరు స్వతంత్రులు. చెప్పండి, నేను స్వతంత్రుడను, నేను స్వతంత్రురాలిని, నేను అప్పుల విషయంలో స్వాతంత్రం పొందేశాను, నాకు ₹1 అప్పు లేదు. ఆమేన్. గత 15 సంవత్సరాలుగా నాకు ₹1 అప్పు లేదు ప్రియులారా. నా పెళ్ళికి నేనే చేసుకున్నాను, ₹1 అప్పు అడగలేదు ఎవరు. నేను ఇంకా నా జీవితం అన్నీ నాకు నేనే కూర్చుకునే సామర్థ్యం దేవుడిచ్చాడు. నాకు నేనే చేసుకున్నాను, ఎందుకంటే నాకు చేసుకునే సామర్థ్యం దేవుడిచ్చాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులరా, మరి మీ జీవితంలో కూడా దేవుడు ప్రణాళికలు బహుగా విస్తరించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వడానికి సామర్థ్యం కలిగిన వాడు. అది ఎవరి ద్వారా ఇస్తాడో, ఎలా ఇస్తాడో తెలియదు, కానీ నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. మంచి ఆలోచన అవ్వాలి, దేవుని మహింపరిచే ఆలోచన అవ్వాలి, దేవుని మహిమార్థమైన ఆలోచన అవ్వాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలను మీరు మీ జీవితంలో చూడగలుగుతారు. కాబట్టి ఈ రోజున నా ప్రియులారా, సహోదరుల, మనం స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాము. దాసి కుమారులం కాదంట. మనం దాసి కుమారులం కాదు. ఆధ్యాత్మికమైన బంధకాల్లో మనం ఉన్నాం. కుటుంబాల్లో మార్పులు రావాలి, సంఘాల్లో మార్పులు రావాలి, సమాజంలో మార్పులు రావాలి. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. దాసుల బిడ్డలం కాదు, మనం దాసులమే కాదు, మనమంతా కూడా రిచ్. హల్లెలూయా. మనం దేవుని వాక్యం వెలుగులు నడిపించబడుతున్న వారు, వాక్యం చేత నింపబడినటువంటి వారు. హల్లెలూయా. వాక్యం నీలో ఉంటే నిన్ను ఎవరు మోసం చేయలేరు. వాక్యం నీలో నింపబడి ఉన్నట్లయితే ఏ వ్యక్తి కూడా నిన్ను ముట్టలేరు. హల్లెలూయా. ఏంటన్నారా? ప్రవచనములైన నిరర్థకమవును కానీ నా మాటలు అనగా దేవుని వాక్యం నిరర్థకం కాదు. థ్యాంక్ యూ జీసస్. దేవుని వాక్యం నిరర్థకం అంటే అర్థం లేకుండా పోదు. దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యం జీవం, దేవుని వాక్యం మార్గం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రతిరోజు వాక్యం వినండి ప్రియులారా. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో పాలు పంచుకోండి. నీ మనసు మారి నూతన మగుట వల్ల క్రీస్తు స్వరూపంలోకి మీరు మార్చబడుతూ ఉండగా, హల్లెలూయా, థింకింగ్ ప్యాటర్న్ మారిపోద్ది, ఆలోచన విధానం మారిపోద్ది. ఇప్పుడు ఇదే మెసేజ్ పదే 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 నువ్వు ఉన్నావు అనుకో, నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నా యేసే నా కొరకు అన్ని చేశాడు, కాబట్టి నేను నా యేసే కొరకు ప్రత్యేకమైన జీవితం జీవిస్తాను. ఆమేన్. నా యేసే నేను ఆధారపడతాను, నా యేసేనే కనపరుస్తాను. నే యేసుని వెంబడించేదను. హల్లెలూయా. ఎవరిని? యేసయ్యని వెంబడిస్తాను.
నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము. చూసారా, నా ముందు సముద్రము ఉన్నను, నా వెనక శత్రువులు వెంటాడిన కానీ మోషేవలే సాగిపోతాను. హల్లెలూయా. ప్రయాణం ఆగలేదు, సాగిపోయింది. సముద్రం వాళ్ళు ఆపలేదు. సముద్రం అడ్డొచ్చిన సముద్రం తప్పుకుంది. నువ్వు ప్రయాణం చేస్తుండే నీ సమస్యలు తప్పుకోవాల్సిందే. ఆమేన్. నువ్వు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా నీ సమస్యలే నీకు దారిని ఏర్పాటు చేస్తాయి. హల్లెలూయా. నువ్వెవరో తెలియదు కాబట్టి సమస్యలు నిన్ను అడ్డుకొని ఉండొచ్చు. చెప్పు, ఐ యామ్ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను యేసయ్య బిడ్డను. ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. నేను ఆయన సొత్తును, నేను ఆయన మేపే గొర్రె పిల్లను అని మీరు చెప్పిన రోజున అద్భుత ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడని నమ్ముతున్నాను. నేను రియల్లీ ఐ అప్రిషియేట్ యు ఆల్. మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా ప్రోత్సాహపరుస్తున్నాను. చక్కగా ప్రతిరోజు వాక్యం వింటూ అనేక సత్యాలు నేర్చుకుంటూ ఆత్మలో వర్ధిల్లుచు ప్రభుని మహింపరుస్తూ ఉన్నటువంటి మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు అనేక విధాలుగా వాడుకోవడానికి నేను ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల ద్వారా మనల్ని అందరినీ దేవుడు బలపరచును గాక. ఆమెన్.